అధ్యాయం 10 విభూతి యోగం దైవ వైభవముల యోగం అహమాత్మా గుడకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ అర్జున నేనే సమస్త జీవుల హృదయాలలో ఉన్న ఆత్మను నేనే సమస్త సృష్టికి ఆది మధ్యాంతం ఈ శ్లోకంలో భగవంతుడు తన విశ్వరూపాన్ని తన పరమ వైభవాన్ని వివరించాడు. అతడు కేవలం దేవాలయంలో ఉండే రూపం కాదు, అతడు సృష్టి ప్రతి అణువులో ఉన్న సత్యం. అహమాత్మ అంటే నేనే ఆత్మ, జీవరూపంగా ప్రతి మనిషిలో ఉన్న దివ్య శక్తి. సర్వభూతాశయ స్థిత అంటే ప్రతి ప్రాణిలో, ప్రతి మనసులో, ప్రతి శ్వాసలో ఉన్న సర్వాంతర్యామి. అంటే భగవంతుడు మనకు బయటనున్నవాడే కాదు, మనలో ఉన్న చైతన్యం, మన ఆలోచనల మూలం, మన ప్రాణానికి ప్రేరణ కూడా ఆయనే. ఈ బోధతో భగవంతుడు మనకు చెబుతున్నది, నన్ను బయట వెతకవద్దు, నీవు చూసే ప్రతి జీవిలో నేనే ఉన్నాను. ప్రస్తుత మానవుడు తెలుసుకోవలసిన పాఠం, నేటి మానవుడు దేవుడిని దేవాలయంలోనే వెతుకుతున్నాడు, కానీ ఆయన సృష్టిలోని ప్రతి రూపంలోనూ ఉన్నాడని మరచిపోయాడు. ఈ యోగం మనకు నేర్పేది భగవంతుడు మనలోని శ్వాసలో, మన హృదయంలో, మన కర్మలో ఉన్నాడు. అతడిని గౌరవించడం అంటే ప్రతి ప్రాణిని గౌరవించడం. నేటి కాలంలో మనిషి మనసు అహంకారంతో నిండిపోయింది. తన సాధన, ధనం, బలం, జ్ఞానం అన్నీ తనవే అనుకుంటున్నాడు. కానీ గీతా బోధ మనకు గుర్తు చేస్తుంది, ఆ శక్తులన్నీ భగవంతుని విభూతులు. మన బుద్ధి, మన ప్రతిభ, మన కరుణ, మన ధైర్యం ఇవన్నీ ఆయన నుంచే వస్తాయి. కాబట్టి మనిషి తెలుసుకోవలసిన పాఠం, ప్రతి సత్వంలో దేవుడు ఉన్నాడని తెలుసుకొని ఎవరిని తక్కువగా చూడకూడదు, ఎవరి మీద ద్వేషం పెట్టకూడదు. మనలోని ఆత్మను తెలుసుకోవడం అంటే దేవుణ్ణి తెలుసుకోవడం, ఎందుకంటే ఆత్మదైవ స్వరూపం. మనసును శుద్ధం చేస్తే భగవంతుడు అక్కడే ప్రత్యక్షమవుతాడు. ప్రస్తుత మానవుడికి నేర్పే సందేశం, దైవం మన చుట్టూ మాత్రమే కాదు, మనలోనూ ఉంది. ప్రతి జీవిని ప్రేమతో చూడగలిగితేనే మనం నిజమైన భక్తులు. నిజమైన భక్తి అంటే రూపాన్ని పూజించడం కాదు, అతని సృష్టిలో దైవాన్ని గుర్తించడం. మనిషి ప్రతి క్షణం ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి, నేను ఒంటరి వాడిని కాదు, నాలోనే దేవుడు ఉన్నాడు. ఇది తెలుసుకున్నప్పుడు భయము పోతుంది, అహంకారము కరిగిపోతుంది, జీవితం దేవుని అనుభూతిగా మారుతుంది. హరే కృష్ణ ప్రేమ స్వరాల గీతం, హరే రామ శాంతినిచ్చే మంత్రం. ఓం నమో